తమిళనాడులోని కరూరులో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 33 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనైనట్లు ఆయన పేర్కొన్నారు. మృతుల్లో 6 చిన్నారులు ఉండడం ఆవేదన కలిగిందని, మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పవన్ కళ్యాణ్. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడులోని కరూరులో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టీవీకే విజయ్ ర్యాలీలో ఈ దుర్ఘటన జరగగా 40 నుంచి 50 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 6 చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, ఇప్పటికీ కూడా ఆ ప్రదేశంలో ఇంకా అంబులెన్సులు రాలేదని కూడా అక్కడ ఉన్న బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఏంటి, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. గాయం పైగా అంటే ఒక 50 నుంచి 100 మందికి పైగా గాయపడ్డట్లు కూడా సమాచారం. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తప్పకుండా సీతారామరాజు, ఇప్పటికీ కూడా ఏదైతే గాయపడినటువంటి వారిని తరలించేందుకు అక్కడ అంబులెన్స్ లేకపోవడంతో కూడా చాలా మంది ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో అక్కడ కొట్టుమిటాడుతున్న పరిస్థితి కనపడుతుంది. కాసేపటి క్రితం వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే 40 మంది దాకా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెంటనే కరూరు జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రులందరినీ కూడా అక్కడికి వెళ్లాలి, ప్రథమ చికిత్స అందించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. వెంటనే కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశంపైన స్పందించారు. ఏదైతే అనుకోకుండా జరిగినటువంటి ఘటనలతో ఒక్కసారిగా అంతమంది మృతి చెందడం చాలా విషాదకరం. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా చికిత్స అందించాలి. మృతి చెందిన కుటుంబాలందరికీ ఆయన ప్రగాఢ సానుభూతి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక ప్రాంతంలో, కరూరు అనే ప్రాంతంలో మీటింగ్ సభ ఏర్పాటు చేసిన నేపథ్యం, మరొక టీవీకే పార్టీ తరఫున కూడా సినీ యాక్టర్ అయినటువంటి విజయ్ స్థాపించిన పార్టీ కావడంతో కూడా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించేందుకు, చూసేందుకు కూడా ప్రజలు ఎక్కువ సంఖ్యలో కూడా జనం వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే సభకు విజయ్ ఆలస్యంగా వచ్చారని చెప్పి కూడా ప్రస్తుతం తెలుస్తున్న అంశం అయితే తెలుస్తుంది. సభకు విజయ్ కూడా రాకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో 10,000 మందికి సరిపోయే ప్రాంతంలో అధిక జనాభా రావడంతో కూడా ఒక్కసారిగా తొక్కిసలాట, తోపులాట్లు కూడా చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. సభ ప్రారంభం కాక మునిపే కూడా అనుకోని రీతిలో కూడా జనాభా ఆడికి చేరుకోవడం, ఒక్కసారిగా విజయ్ రాక కోసం ఆయన అభిమానులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో జనాభా 10,000 మంది సరిపోయే జనాభాలో కూడా అధిక సంఖ్య రావడం, తోపులాట చోటు చేసుకోవడం, తోపులాట తర్వాత తొక్కిసలాటతో కూడా అక్కడ అసలు ఏం జరుగుతుందని తెలియకపోవడంతో కూడా ప్రజలందరూ కూడా పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మహిళలు అధిక సంఖ్యలో, అదేవిధంగా చిన్నపిల్లలు 6 మంది కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. హాస్పిటల్లో విషాదకరణ చోటు చేసుకోవడంతో పాటు భయానక ప్రాంతం కూడా వాటిల్లో చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో గాయపడినటువంటి దాదాపు 100 మందిని కూడా తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో 4-వీలర్, 2-వీలర్ కూడా క్షతగాత్రులను తరలిస్తున్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అంబులెన్స్ కూడా తీసుకెళ్లి కూడా అక్కడ ఉన్నటువంటి వారిని
పక్కనున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దాదాపు 40 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆ సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. అయితే ఒక్కసారిగా చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా విషాదం అందుతుందని చెప్పుకోవచ్చు. గతంలో విజయ్ నిర్వహించినటువంటి ఒక సమావేశంలో కూడా ఇలాంటి తోపులాట చోటు చేసుకోవడంతో అక్కడ కూడా ఒక 4 మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అటు పోలీసు వ్యవస్థ కానీ, అదేవిధంగా విజయ్కి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అంశం ఏదైతే ఉంది. కానీ ఇక్కడ ఒక్కసారిగా ప్రాంతం, చిన్న ప్రాంతం, అక్కడ 10,000 మంది సభ నిర్వహించుకునే అనుమతి ఉన్న నేపథ్యంలో కూడా అధిక సంఖ్యలో జనాభా రావడం, కూడా ఒక పక్క పోలీసులు చేతులెత్తేయడం, తొక్కిసలాట చోటు చేసుకోవడం, 40 మంది మృతి చెందడం చాలా విషాదకర ఘటన అని చెప్పుకోవచ్చు రాజు. ఇప్పటి వరకు జరిగినటువంటి సభల్లో ఎక్కడ కూడా ఇలాంటి మృతులు